మీరు 2008లో కెరీర్ స్టార్ట్ చేశారు అంటే ఇప్పటికి 16 ఇయర్స్ అవుతూ ఉండొచ్చు మీరు కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఒక 10 ఇయర్స్కి ట్రెండ్ మారుతూ ఉంటుంది. అలాంటి 16 ఇయర్స్ అని అంటే అప్పుడు మేకప్ స్టైల్ అప్పుడు ఏ విధంగా ఉండేది ఈ బ్యూటీ ఇండస్ట్రీ, ఇప్పుడు ఎలాంటి చేంజెస్ మీరు చూస్తున్నారు? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ బ్రైడల్ మేకప్ చేసినప్పుడు నేను తీసుకున్న అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. ఈరోజు నేను తీసుకుంటున్న అమౌంట్ 50,000 రూపీస్. ఇంకా ఎంత చేంజ్ ఉందో మీరే ఆలోచించండి. సో అలా 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 అప్డేట్ అవుతా వచ్చాం మేము. సో ప్రొడక్ట్స్ కూడానండి, నేను తీసుకున్న 500 రూపీస్ బ్రైడ్ అయితే ఉందో ఆ రోజుల్లో వచ్చేసి ఓన్లీ మేకప్ మీద కాన్సన్ట్రేషన్ అస్సలు చేసేవాళ్ళు కాదు. ఎలాగ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది. ఒక బ్యూటీషియన్ వచ్చిందా, రెడీ చేసిందా లేదా అన్నదే చూసుకునేటోళ్ళు. అది తెల్లగా వచ్చిందా, వాళ్ళ కలర్ కలెక్షన్కి కరెక్ట్గా మనం మ్యాచ్ చేసి వేసామా, వాళ్ళ అవుట్ఫిట్కి తగ్గట్టు కరెక్ట్ లిప్స్టిక్ షేడ్ ఉందా, ఐ మేకప్ ఎట్లాగ ఉంది, హెయిర్ స్టైల్ ఫినిషింగ్ ఎలాగుంది, ఇవేమీ చూసుకునేటోళ్ళు కాదు. పార్లర్ నుంచి ఒక బ్యూటీషియన్ వచ్చి రెడీ చేసిందా లేదా అన్నది మాత్రమే చూసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రొఫెషనల్స్ అయిపోయారు సెలెక్షన్స్లో కూడా. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే నో మేకప్ లుక్. మేకప్ వేయాలి కానీ వేసినట్టు తెలియకూడదు. లిప్స్టిక్ కలర్ దగ్గర నుంచి అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఆ రోజుల్లో ఓన్లీ రెడ్ కలర్, పర్పుల్ కలర్ ఇలా బ్రైట్ కలర్లే వాడేవారు బ్రైడ్స్కి. కానీ ఈ రోజుల్లోకి వచ్చేసరికి ఎట్లాగైంది, గ్లో ఉంటే గ్లోజ్ ఫినిషింగ్ ఇవ్వాలి, లేకపోతే మ్యాట్ ఫినిషింగ్, అది వేసామా లేదా అన్నట్టు అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. మీరే నేను చెప్పిన దాంట్లో మీరే ఊహించండి. 500 రూపీస్ తీసుకున్నాను నేను, 50,000 రేంజ్ వరకు ఎదిగామంటే ఆ ప్రొడక్ట్స్ కానీ ఆ లెవెల్ కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఈ 16 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో మీరు జర్నీ చేస్తూ వచ్చారు. అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది, కొత్తగా ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీలోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? రావచ్చు అంటారా, బాగుంటుందంటారా ఫ్యూచర్, లేదా రిస్క్తో కూడుంటుందంటారా? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తారు? ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి. ఈ రోజుల్లో ఎలాగైందంటే ఇంటికి ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు. సో మీరు మేకప్ ఆర్టిస్ట్ అన్న పేరు తెచ్చుకోవడం కాదు కానీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అన్న పేరు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ప్రొఫెషనల్గా నేర్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. ఈ ఒక్క పదమే నేను చెప్పాలనుకుంటున్నాను. తక్కువ ప్రైజ్లో వచ్చిందని, మనకి ఇంటికి దగ్గరలోనే మేకప్ స్టూడియోలు ఉన్నాయని మీరు వెళ్తే కనుక మీ మనీ వేస్ట్, టైం వేస్ట్ అయిపోతుందండి. సో మీరు బాగా రీసెర్చ్ చేసుకోవాలి. ఎవరు ఫోటోలు ఎడిటింగ్ ఉంది, ఎవరు మేకప్ లుక్స్ న్యాచురల్గా ఉన్నాయి, ఎక్కడ ఎంత పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అక్కడ నేర్చుకున్న స్టూడెంట్లు జెన్యున్గా ఇస్తున్నారా లేకపోతే ఇబ్బంది పడతా ఇస్తున్నారా, ఇదంతా మీరు కంపల్సరీ రీసెర్చ్ చేసుకోవాలి. సో ఒక బెస్ట్ మేకప్ అకాడమీ మీకు దొరికిందని అనుకున్నప్పుడు అది ఎంత దూరమా అన్నది ఆలోచించకండి అసలు. ఎందుకంటే ఇది మనకేమి సంవత్సరాలుగా నడిచే క్లాసెస్ కాదు, జస్ట్ 1 మంత్ కోర్స్ మాత్రమే. సో 1 మంత్ మీరు కష్టం పడితే కనుక తర్వాత లైఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన తర్వాత మీ లైఫ్ అనేది వెనక తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోతారు. దానికి తగ్గ ఇన్కమ్ కూడా మీకు ఉంటుంది.